ఈరోజైతే మేము ఫిష్ మార్కెట్‌కి వెళ్ళి ఫస్ట్ టైమ్ ట్రై చేయడానికి టైగర్ ప్రాన్స్ అయితే తీసుకొనొచ్చాము. ఇవైతే మాకు 1 కేజీ 400 పడినాయి. నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాను. ఈ టైగర్ ప్రాన్స్ అంతా వాళ్ళే నీట్‌గా క్లీన్ చేసిచ్చినారు. కానీ నేను ఇంటికొచ్చిన తర్వాత నేను ఇంతకుముందు యూట్యూబ్స్‌లో చూసినాను. ఇక్కడ ఏదో నరమ్స్ ఉంటాయి అది తీసేయమన్నారు. సో, ఆ నరమ్స్ అన్నీ తీసేసినాను. ఒకసారి వాష్ చేసుకున్నా. వాష్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, నిమ్మరసం నిమ్మరసం వేసుకొని ఇంకా కొంచెం పసుపు, ఒక స్పూన్ పసుపు వేసుకుంటే మనకి వేసుకొని ఇది క్లీన్ చేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్, ఒక 15 మినిట్స్ తర్వాత దీని మీద ఉన్న నీచు అంతా, ఈ నీచు వాసన అంతా పోతుందంట. సో మనం ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ నిమ్మరసం, పసుపు, ఉప్పు వేసి బాగా ఇలా అంటే ఈ ప్రాన్స్కున్న నీచు అంతా వెళ్ళిపోతేనే ఇంకా వాష్ చేసుకొని ఇంకొకసారి ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. చేసుకున్న తర్వాత కొంచెం చిటికెడు పసుపు, కారం, సాల్ట్ వేసి అంత బాగా పెట్టేటట్టు. మనకి ఫ్రై చేయడానికి మనము ఆనియన్స్ తీసుకున్నాం, తర్వాత టమోటా, ఇవైతే నేను చాపర్లో చాప్ చేసిన, ఇంకా పచ్చిమిరపకాయలు చిలికలుగా కోసుకున్న తర్వాత సో మసాలా వేయాలి. మనం మసాలాకి అయితే ఏమేస్తున్నాను అంటే నేను కొన్ని అల్లం ఇది వెల్లుల్లి వేస్తున్నాను. ఇంకా తర్వాత ఇది మసాలా. యాక్చువల్గా ఈ మసాలా మనము గ్రైండ్ చేసుకోవాలా, అంటే మళ్ళీ పూర్తిగా గ్రైండ్ చేసుకోకూడదు, కచ్చాపచ్చాగా చేసుకోవాలా. అంటే వీడియో చూసినా నేను కూడా ఎప్పుడూ చేయలేదు. సో వీడియో చూసి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మళ్ళీ అది ఎట్లా వస్తుందో ఏమో అనేది ఇంకా చూడాలి మనం. ఇది అయితే నేను నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నా. నాన్ స్టిక్ ప్యాన్లో ఫస్ట్ ప్యాన్ హీట్ చేసి తర్వాత ఆయిల్ 2-3 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. ప్యాన్ హీట్ అవుతుంది, ఒక నిమిషం. అంటే యాక్చువల్గా ఎప్పుడు ప్రాన్స్ని ఎప్పుడు ప్రిఫర్ చేసేవాళ్ళం కాదు. ఈరోజు ఫిష్ మార్కెట్కి వెళ్తే అక్కడ ఫిష్ మార్కెట్లో ప్రాన్స్ చూసేసరికి సరే ఒకసారి ట్రై చేద్దాము మనము. అంటే ఇక్కడ రాయలసీమ సైడ్ ఎక్కువ అంటే హోటల్స్లో అక్కడ తింటాం, కానీ పర్టికులర్గా ఇంట్లో చేసుకొని తినే వాళ్ళని అయితే నేనైతే చాలామంది తక్కువ చూసినాను. ఎక్కువగా ఫిష్, మటన్, చికెన్, నాటుకోడి ఇవే ట్రై చేస్తూ ఉంటారు. సో ఈరోజు ఇలా ఈరోజు ట్రై చేసి తక్కువ ప్రాన్స్ ట్రై చేసి మరి ఎప్పుడైనా కావాలనుకుంటే ఎక్కువ ప్రాన్స్ తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ఈరోజు అయితే మనం తెచ్చేసుకున్నాం. యాక్చువల్గా మా చెల్లెలే తీసుకో అనింది. ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర కొంచెం వేసి నేను ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాను. ఇప్పుడు మొత్తం ఆనియన్స్ అన్నీ వేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించాను. అది ఎందుకో ఆనియన్స్ వేసిన తర్వాత ఏమనిపించిందంటే కొంచెం ఆయిల్ ఇంకా వేస్తే బెటర్ ఏమో అని అనిపిస్తుంది. ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను. రిక్వైర్డ్ అనుకుంటే వేయండి, లేదు మేము ఆయిల్ తక్కువ తింటాము అని అనిపిస్తే అయితే మీరైతే ఏం వేసుకోవద్దండి.
ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత నేను యాక్చువల్గా అయితే టమోటా ప్యూరీ వేయమన్నారు, కానీ నేనైతే టమోటాని ఫైన్గా చాప్ చేసుకున్నా. ఆ టమోటా అంతా వేసేసుకున్నా. టూ టమోటాస్ ఇవి బాగా మాగిండేటివి, అంటే కొంచెం గ్రేవీ లాగా వస్తుంది కదా అని చెప్పేసి. ఆనియన్ అయితే ఒకటి పెద్ద ఆనియన్ తీసుకున్నా, టమోటాస్ అయితే మీడియం సైజులోవి 2 టమోటాస్ తీసుకున్నా. అవన్నీ బాగా వేయాలి. ఒక 3 పచ్చిమిరపకాయలు చీలికలుగా కోసేసుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు నేనైతే ఈ స్టేజ్లోనే వేస్తాను. వేసేసి ఇవన్నీ బాగా మగ్గాలి. ఇక్కడ కొంచెం అల్లం, వెల్లుల్లి, మిరియాలు మిక్సీకి వేసినాను కచ్చా పచ్చగా, అదైతే దీనిలోకి వేసేస్తున్నాను. ఇదైతే ఈ మిరియాలు, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే స్మెల్ అయితే సూపర్ వస్తుంది అసలు. అంటే మనం అది ఆయిల్లో వేయించినప్పుడు సూపర్ వస్తుంది స్మెల్. ఇంక ఇక్కడైతే పసుపు, ఇంకా కారం, సాల్ట్ ఇవన్నీ కూడా ముందే వేసేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలబెట్టేసి బాగా ఆయిల్లో ఇదంతా మగ్గితే అసలు సూపర్ ఉంటుంది. రొయ్యలకి ఇదే మంచి టేస్ట్ని ఇస్తుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా ఇది టమోటా వచ్చి కొంచెం మగ్గిపోతే బాగుంటుంది, ఎందుకంటే టమోటా స్మెల్, పచ్చి స్మెల్ అనేది పోవాల. అలా బాగా మగ్గిన తర్వాత ఇక్కడ రొయ్యల్ని ఏం చేస్తానంటే, ఆల్రెడీ మనము దానికి పసుపు, ఉప్పు, కారం కలిపెట్టుకున్నాం కదా, ఆ రొయ్యల్ని ఇందులో వేసేస్తున్నాను. అంటే యాక్చువల్గా ముందే కొంతమంది ఆయిల్లో వేయిస్తారు, కానీ నేనైతే డైరెక్ట్గానే వేస్తున్నాను. ఇవి కొంచెం టైగర్ ప్రాన్స్ కాబట్టి కొంచెం లావు ఉన్నాయి, కొంచెం ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. బట్ ఎనీవే ఇదైతే మొత్తానికి లాస్ట్కి మనం లిడ్ పెట్టేసుకున్న తర్వాత దాన్ని బాగా మగ్గిస్తే సేమ్ లైక్ కోకోనట్ ఉన్నట్టు, కొబ్బరి ఉన్నట్టు ఉంటుంది. ఇది తింటే లిడ్ పెట్టేసిన తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత అయితే చెక్ చేస్తున్నాను. చూడండి వాటర్ అంతా వచ్చేసింది, ఆయిల్లో బాగా మగ్గిపోయింది టమోటా అంతాను. అసలు చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, నాకైతే నోరు ఊరిపోయింది అసలు ఫస్ట్ టైం లిడ్ తీసిన వెంటనే. బట్ నాకేమనిపించిందంటే ఇంకొంతసేపు ఉడికితే బాగుంటుందేమో అని అనిపించింది. నెక్స్ట్ టైము చిన్న ప్రాన్స్తో ట్రై చేద్దామని అనుకున్నాను. ఇవి చాలా పెద్దగా ఉండడం వల్ల కొంచెం లోపల ఉడుకుతాయో లేదో అనే నమ్మకం లేదు నాకు. సో మళ్ళీ నేను చిన్న ఫ్లేమ్ మీద పెట్టేసి బాగా ఉడికించినాను. ఇది చూడండి మొత్తం బ్లాక్ కలర్లోకి వచ్చేసింది, కానీ ఈ ఫ్రై అయితే నేను రైస్లోకి తిన్నాను, చాలా బాగుంది. చపాతీలోకి, ఇంకా రొట్టెలోకి కూడా తినొచ్చు. వేడి రైస్లోకి ప్రాన్స్ రొయ్యల వేపుడు వేసుకొని ఫస్ట్ టైం తింటున్నాను. అసలు చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, కానీ ఈసారి ట్రై చేస్తే చిన్న ప్రాన్స్తోనే ట్రై చేయండి. నెక్స్ట్ టైం చేసినప్పుడు చిన్న ప్రాన్స్తో ట్రై చేసి ఎలా ఉందనేది, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది చెప్తాను. నాకు తెలిసి ఈ పెద్ద ప్రాన్స్ అయితే బాగా కండబట్టి ఉంటుంది, చిన్న ప్రాన్స్ అయితే చిన్నగా ఉంటాయి. కాబట్టి మరి దానికి దీనికి డిఫరెన్స్ అయితే నేను కూడా ఒకసారి చేసి చెప్తాను. ఓకే బాయ్. నేనైతే ఇక్కడ తింటుంటే ముద్దకి రొయ్యలు స్మెల్ చాలా బాగుంది. ఇంకా రిచ్ వచ్చి నాకు పెట్టు అని అడుగుతా ఉంది, సో తనకు కూడా పెట్టేసినాను. మా ఇంట్లో వాళ్ళందరూ టేస్ట్ చేసినారు, బాగుంది.